రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రంగస్వామి. నేను మెలీనా సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్గా ఉన్నాను. కర్నూలులో ఉంటాను. ప్రస్తుతం మనము మెలీనా సీడ్స్ వారి నంది 3001 బంతిపూల తోటలో ఉన్నాము. ఆ తోట ఎలా ఉంది ఏంటి అని రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న మీ పేరు అన్న? వెంకటరామరెడ్డి. ఏ ఊరు అన్న? మండలం అన్న? గిద్దలూరు. జిల్లా అన్న? ప్రకాశం జిల్లా. మెలీనా ఏ ఇతనం అనేది? ఇది మెలీనా సీడ్స్ 3001. ఎప్పుడు నాటారు అనేది? ఆగస్టు 10 పంపించాం. సెప్టెంబర్ 10వ తారీఖు నాటాం. సెప్టెంబర్ 10 అయితే నాటారు. నాటిన తర్వాత మొక్క గ్రోతింగ్ బాగానే వచ్చింది. బాగుంది. బ్రాంచెస్ బాగానే వచ్చాయి. ఫ్లవర్స్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ ఒక కటింగ్ వచ్చాం. ఇప్పటికి ఎన్ని రోజులకు వచ్చింది అన్న కటింగ్? 60 రోజులకు వచ్చింది. 60 రోజులు కటింగ్ వచ్చింది. పువ్వు ఎలా ఉందన్న? గట్టిగా ఉందా? వెయిట్ బాగానే ఉంది. మార్కెట్ లో కూడా బాగానే నిలబడి 4-5 రోజులు ఉన్నా గానీ స్టాక్ చెడిపోవట్లేదు అంటున్నారు. సైడ్ బ్రాంచెస్ పక్క వెరైటీకి మీరు వేరే వెరైటీ కూడా వేసినారు. చాలా తేడా. 80% డిఫరెన్స్ ఉంది. 80% డిఫరెంట్ ఉంది. ఆ పువ్వు కూడా ఎలా ఉందండి? పువ్వుకి దీనికి ఆ పువ్వుకి రెక్కలు కొద్దిగా పతలాగా ఉన్నాయి. ఓకే. ఇవి రెక్క మందం బాగా వెయిట్ ఉంది. రెక్క మందంగా ఉంది, వెయిట్ ఉంది. ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఎన్ని మొక్క వేసారు మీరు? మేము ఎకరాకి 12,000 నాటాం. 12,000 ఎకరానికి నాటారు. ఇది మొత్తం ఎకర పొలమా? 70 సెంట్లు. 10,000 మొక్క. 10,000 మొక్క నాటారు. మన ఇది నంది ఎన్ని వేల మొక్క నాటారు? నంది 7,000 నాటారు. 7,000 నాటారు. 7,000కి మొదటి కటింగ్ ఎంత వచ్చిందండి? 3 క్వింటాలు కోసాము. 3 క్వింటాలు కోసారు. కింటం ఎంత పోయింది? కింట 5,000 పోయింది. కింట 5,000 పోయింది. తెగులు మీకు ఏమనిపించాయండి? తెగుళ్ళు ఏం లేవండి. ఇప్పటికి ఒక్కసారి స్ప్రే చేసింది కూడా. ఒక్కసారి స్ప్రే చేశారు. పురుగు కూడా ఇప్పటికి ఏం లేదు. తెగులకు కూడా ఏం లేదు. తెగులకు ఏమి ఆశించలేదు. తట్టుకున్నది. బ్రాంచెస్ ఎక్కువ ఉంది కాబట్టి మన మార్కెట్ లో రేట్ ఉంటే కన్నా మంచి డబ్బులు వస్తాయి. ఈ వెరైటీ రైతులకు మేము రికమెండ్ చేసుకోవచ్చు అంటారా? ఇబ్బంది ఏం లేదండి. చెప్పుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. కాదు ఇది కొద్దిగా పెంచుకోవాలి. ఇది పెంచాలంటారు. ఎట్లా? మేము 30 అంగనాలు పెట్టాము. 40 అంగనాలు 42 పెట్టుకుంటే సరిపోతుంది. మాకు ఒకటి కూడా మొక్క కరసపోయింది, అతకపోయింది. కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, రేపు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క సలహా ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి.